హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ ఎలక్ట్రానిక్స్ విశాఖపట్నం సిండియా నీకోన్ని. ఫ్రెండ్స్, ఇది ఒక ఆర్డర్ వచ్చింది. క్లాస్ డి యాంప్లిఫై, టోటల్ అంతా క్లాస్ డి. ఆయన కస్టమర్ ఏం చెప్పారంటే, నాది చిన్న రూము 4x8 అని చెప్పారు. సో నీకు 4x8కి ఈ రూమ్ సెట్టింగ్ ఎలా చేశానంటే, అంతా టవర్ స్పీకర్స్, చిన్న టవర్ స్పీకర్స్ సెట్ చేశాను. అండ్ సబ్ ఊఫర్ ఇంకా 6 ఇంచెస్ నేను యూజ్ చేశాను. సో టోటల్ అంతా టవర్ స్పీకర్ విత్ 6 ఇంచ్ సబ్ ఊఫర్, టోటల్ అంతా క్లాస్ డి యాంప్లిఫైర్లో చేశాను. సో మీకు లోపల ఏ ఇంటర్నెట్ పార్ట్ వేసానో ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లోపల ఇంటర్నెట్ పార్ట్ ఏటేటో మీకు చూపిస్తాను. టోటల్గా ఇంటర్నెట్ పార్ట్ వేసానంటే అన్నీ 2 ఛానల్ 100 వాట్, 2 ఛానల్ 100 వాట్, ఇంకా సింగిల్ ఛానల్ 2 100 వాటే. టోటల్ అంతా 100 వాటే. సో లెఫ్ట్ రైట్ 100, సరౌండింగ్ 100, సెంటర్ 100 అండ్ సబ్ ఇంకా 100. రిమోట్ కంట్రోల్ బోర్డు విత్ ఎస్ఎంపిఎస్ వేసాను. స్మాల్ ఎస్ఎంపిఎస్ బోర్డు వేసాను, అది రిమోట్ కంట్రోల్కి. ఇంక పెద్ద ఎస్ఎంపిఎస్ బోర్డు వేసాను కదండి, అది 5 ఛానల్కి విత్ సబ్కి ఎస్ఎంపిఎస్. దానికంటే బాగా క్లారిటీ రావడానికి ఏం చేశానంటే, హెవీ కెపాసిటీ వేసాను. 15,000/50 వోల్టేజ్లో కెపాసిటీ, సింగిల్ పవర్ సప్లై. కస్టమర్ ఏం చెప్పారంటే, నాకు డీకోడర్ బోర్డు ఇంకా యాడ్ చేయని చెప్తే డీకోడర్ బోర్డు యాడ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను ఈ ఫ్రంట్ ప్యానల్ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ ప్యానల్ ఇంకా కస్టమర్ సెలెక్ట్ చేశారు. సో ఫ్రంట్ ప్యానల్లో మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ ప్యానల్ విత్ బ్లూటూత్ విత్ రిమోట్ కంట్రోల్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఫ్రంట్ ప్యానల్ కస్టమరే సెలెక్ట్ చేశారు. సింపుల్గా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒక మ్యూజిక్ వేసి చూపిస్తాను, దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది మీరు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యూజిక్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్స్ వాడండి, దీని క్లారిటీ, దాని క్రిస్టల్ క్లారిటీ, సాఫ్ట్ వేస్ట్ మీకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ అయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియో తీస్తాను, కొత్త యాంప్లిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.